ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రి హైదరాబాద్ కు తరలించారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో పంజగుట్ట పిఎస్లో ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎస్ఐబి లాగర్ రూమ్ లో హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్ రావు పక్కా ప్లాన్ తో వ్యవహరించినట్లు తెలిసింది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో రిపోర్టు చేశారు. అక్కడ జాయిన్ అయిన 2 రోజులకే సిక్ లీవ్ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్ కు వారం రోజుల ముందు నుంచే డీసీఆర్బీకి వెళ్లేదని తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ప్రణీత్ రావు ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించిన ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్ రావును హైదరాబాద్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకున్నటువంటి పంజగుట్ట పోలీసులు రహస్య ప్లేస్ లో విచారణ చేపడుతూ వీటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు బీఆర్ఎస్ నాయకుల పేర్లను పూర్తిగా బయటికి తీసేందుకు మాత్రం పోలీసులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అతను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులకు సహకరించట్లేదు అంటూ మాత్రం ఈ సమాచారం బయటికి లీక్ అయింది. ప్రణీత్ రావు నుంచి పంజగుట్ట పోలీసులు సెల్ ఫోన్స్ అన్నిటి కూడా స్వాధీనం పరుచుకొని వాటన్నిటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. మొత్తం 10 లక్షల కాల్ కన్వర్సేషన్స్ డేటాను ప్రణీత్ రావు తొలగించినట్టుగా కూడా అధికారులకు ఆ ఇన్ఫర్మేషన్ డేటా కూడా దొరికింది. మొబైల్ ఫోన్స్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపిస్తే ఈ డిలీట్ అయినటువంటి డేటా అంతా కూడా రీట్రైవ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎఫ్ఎస్ఎల్ కి ప్రణీత్ రావు నుంచి స్వాధీనపరుచుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిని కూడా ఈ రోజు ఎఫ్ఎస్ఎల్ అధికారులకు పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో ఉన్న డేటా మొత్తాన్ని కూడా రీట్రైవ్ చేసిన తర్వాత చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు, పై స్థాయి అధికారులు గతంలో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు, వ్యవహారాలు, ఏ అంశాలపైన మాట్లాడారు, ఎన్నిసార్లు మాట్లాడారు అనేదంతా కూడా విచారణ ఈ రిపోర్ట్ ఆధారంగా తేల్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎఫ్ఎస్ఎల్ కి ఈ డేటా అంతా కూడా పంజగుట్ట పోలీసులు పంపినట్టుగా మాత్రం ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. గతంలో ప్రణీత్ రావు వాడిన సిమ్ కార్డులను పోలీసులు ఇప్పటికే స్వాధీనం పరుచుకున్నారు. ఆ నెంబర్లను పదే ఎందుకు చేంజ్ చేస్తా ఉన్నాడు, ఏ ఆపరేషన్స్ లో పాల్గొని ఈ నెంబర్లని పూర్తిగా తొలగించి ఆ సిమ్లను భద్రపరుచుకుంటా ఉన్నాడు అనే దానిపై కూడా ఆ సిమ్ కార్డులని సైతం పోలీసులు స్వాధీనం పరుచుకొని భారీగా అక్రమాస్తులు కూడా కూడబెట్టాడు. ఈ ఎస్ఐబి డిఎస్పీగా పదవి పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు అతన్ని సస్పెండ్ అయ్యేంత వరకు కూడా భారీగా అక్రమాస్తులను కూడబెట్టాడు. అనేక చోట్ల ఆస్తులను ఇతను సంపాదించాడు. ఇదంతా కూడా ఇల్లీగల్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం కారణంగానే గుడ్ విల్ కింద కొంతమంది పోలీస్ ఆఫీసర్లు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇచ్చినటువంటి డబ్బుతోటి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనేది కూడా పోలీసులకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఆస్తులను కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బుల బదిలీలో కీలక పాత్ర పోషించినట్టు కూడా ప్రణీత్ రావు పై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మొన్నటి బీఆర్ఎస్ ఎలక్షన్స్ లో కూడా ఈ ప్రణీత్ రావే నేరుగా ఉండి పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని అక్కడి నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు తరలించాడు, దాంట్లో కీలక పాత్ర పోషించాడు అనేది కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ప్రణీత్ రావు వ్యవహారంలో సిటీ పోలీస్ తో ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ప్రత్యేక బృందం కలిసి ఈ కేసుని విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ డేటానంతా కూడా డిస్ట్రాయ్ చేయడము, డిలీట్ చేయడము, అవన్నీ కూడా కొన్ని తగలబెట్టడము, సిమ్ కార్డులు మార్చడము, మొబైల్ ఫోన్ ని పగలగొట్టుకోవడము, ఇదంతా కూడా టెక్నికల్ ఇష్యూ కాబట్టి అది ఎఫ్ఎస్ఎల్ ద్వారానే బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సిటీ పోలీస్ తో పాటు ఎఫ్ఎస్ఎల్ అధికారులు కూడా ఈ టీమ్ ని లీడ్ చేస్తూ ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు బయటకు తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2 రోజుల పాటు ఎస్ఐబిలో కీలక ఆధారాలు అధికారులు సేకరించారు. దాదాపు 10 లక్షలకు పైగా కాల్ రికార్డింగ్స్ ను స్టోర్ చేసినట్టుగా కూడా పంజగుట్ట పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 4న రికార్డులన్నింటినీ కూడా ప్రణీత్ రావు స్వయంగా డిలీట్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం, పగలగొట్టడం లాంటి కార్యక్రమాలు చేపట్టాడంటూ కూడా పంజగుట్ట పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది. 50 మంది కీలక వ్యక్తులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మొత్తం 30 మందితో కూడినటువంటి టీం ని ఏర్పాటు చేసుకుని ప్రణీత్ రావు ఇన్ని రోజుల పాటు ఈ టీం ని లీడ్ చేశాడు. ఎస్ఐబిలో ఎస్ఓటి టీం ఏర్పాటు చేసుకుని ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులందరినీ కూడా టీం సభ్యుల కింద పెట్టుకుని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడి మూవ్మెంట్ అంతా కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ ద్వారా పార్టీ అధ్యక్షునికి చేరవేయాలంటూ కూడా ప్రణీత్ రావు ఆదేశాల మేరకు ఈ టీం పనిచేస్తున్నట్టుగా కూడా పోలీసుల విచారణలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కూడా
ప్రణీత్ రావు ట్యాప్ చేశాడు అన్నట్టుగా కూడా అతని పైన ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. ప్రణీత్ రావు లిస్ట్ లో రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఉన్నట్టుగా కూడా పంజగుట్ట పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది. రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును విచారించి ఈ రోజు కోర్టు ముందు, మెజిస్ట్రేట్ ముందు అతను హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. సందీప్, అంటే ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు? ఈ విచారణ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది రవితేజ? మొత్తం 8 సెక్షన్ల కింద ప్రణీత్ రావు పైన కేసు రిజిస్టర్ అయ్యింది. 8 సెక్షన్ల కింద ఎక్కువగా పవర్స్ ని మిస్యూజ్ చేయడము, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడము, ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ చేయడము, అనుమతి లేకుండా వారి వ్యక్తిగత డేటాని బయటకు తీయడము, ప్రతిదీ వారికి అనుకూలమైనటువంటి రిపోర్ట్స్ ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి ప్రతిపక్ష నాయకులని పూర్తి స్థాయిలో కట్టడి చేసి వారిని అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చేసినందుకు అనేక సెక్షన్ల కింద పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 50 మందికి పైగా ఈ కేసుకు సంబంధించి లీస్ట్ రెడీ చేసుకున్నాడు. ఆ లీస్ట్ ప్రకారంగానే వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడు. 10 లక్షలకు పైగా కాల్స్ తను వారితో మాట్లాడినటువంటి సంభాషణలు అన్ని కూడా స్వీకరించి అవన్నీ కూడా భద్రపరిచాడు అనేది అలిగేషన్. 30 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులతో ఒక టీం ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ టీమ్స్ ని రన్ చేస్తా ఉన్నాడు అనేది కూడా ప్రధాన ఆరోపణలు. కాబట్టి పోలీసుల ఎంక్వైరీ ఇప్పటి వరకు అధికారి సహకరించకపోవడంతో మాత్రం ఈ రోజు రిమాండ్ చేసి మళ్ళీ అతని కస్టడీలోకి తీసుకొని కస్టడీ పేరుతో అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి రాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సందీప్, రవితేజ అంటే ఇతని వెనుక ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? వారి పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశాడు, రాజకీయ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేశాడు, ప్రతిపక్ష హోదాలో నెంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్, పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులను కూడా ఫోన్ ట్యాప్ చేశాడు. ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రణీత్ రావుకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ రకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడ్డాడు. టెలికాం యాక్ట్ కి ఉల్లంఘనకు పాల్పడుతూ అనుమతి లేకుండా పవర్స్ ని మిస్యూజ్ చేస్తూ, టెక్నాలజీని మిస్యూజ్ చేస్తూ ఈ డేటానంతా కూడా బయటికి తీసి అదంతా కూడా ఇతర వ్యక్తులకు కాపీస్ ద్వారా చేరవేశాడంటూ మాత్రం ఈ కేసుని కాంగ్రెస్ ప్రభుత్వం, హైదరాబాద్ సిటీ పోలీసులు, పంజగుట్ట పోలీసులు ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఈ దర్యాప్తులో ఉన్నత స్థాయి అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చిన, రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వచ్చిన, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేర్లు వెలుగులోకి వచ్చిన వారికి ఇతనికి ఉన్నటువంటి పాత్రపై పూర్తిగా విచారణ చేపట్టి వారి పాత్ర కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుంటే వారిని కూడా ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేసి ఆ ఎఫ్ఐఆర్ లో వారికి నోటీసులు జారీ చేసి పిలిపించి వారందరినీ కూడా విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రణీత్ రావుతో ఈ 10 ఏళ్ల పాటు అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు టచ్ లో ఉన్నారు. వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి సహాయం చేసి వారు అడిగినటువంటి ప్రతిదీ కూడా చేసి పెట్టాడనే ఒక ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి 30 మంది అధికారులను అక్కడ నియమించుకున్నాడు అంటే పూర్తిగా ఎస్ఐబిని తన చేతిలో పెట్టుకుని, తన చేతి గ్రిప్ లో పెట్టుకుని ఇన్ని రోజుల పాటు ఎస్ఐబిని నడిపించాడనే అంశాలు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో పోలీసులు దృష్టి పెట్టి ఆ సమాచారాన్ని బయటికి తీస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.